మామిడికాయ ఆవకాయకి ముందుగా మామిడికాయల్ని బాగా కడుక్కున్న మామిడికాయల్ని ఒక క్లాత్లో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న మామిడికాయల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పులో కొలుచుకోవాలి. మాకైతే 4 కప్పుల వరకు వచ్చింది. మేము తీసుకున్న అన్నీ రెడీమేడ్వేనండి. ఒక కప్పు కారం, ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు ఆవపిండి, కొంచెం మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బాలో ఆయిల్ వేసుకోవాలి. మరొక గిన్నెలో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసి కలిపెట్టిన కారం మిశ్రమంలో వేసుకొని డబ్బాలో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని మామిడి ముక్కల్ని కలిపి వేసుకోవాలి. పైన ఆయిల్ వేసి 3 days ఊరబెట్టాలండి. మళ్ళీ 3 days మా అమ్మమ్మ గారు ఇలాగే పెట్టేవారంట. మా అమ్మగారు కూడా ఇలాగే పెట్టారు. ఆఫ్టర్ 3 daysకి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం. మాకైతే ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.